ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ రీతిగా మీ మధ్యలోనికి రావటం చాలా సంతోషము. మీరందరూ కూడా సంతోషకరంగా ఆనందంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు మనం ప్రాముఖ్యంగా ప్రతి మంగళవారము రాత్రి 7:30 గంటలకు బైబిల్ పఠనం, బైబిల్ యొక్క పరమగీతముల నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. వచనాన్ని పరమగీతముల గ్రంథము నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. బైబిల్ పఠనాన్ని మనము జాగ్రత్తగా మరి ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం ప్రియులారా. ఆ క్రమంలో మరి ఒకసారి ఈ రీతిగా మరి ఈరోజు కూడా మీ మధ్యలో ఈ బైబిల్ పఠనాన్ని పరమగీతముల గురించి మనము ధ్యానము చేద్దాం ప్రియులారా. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. రేపు 14వ తారీఖున మందిరములలో మనము చక్కని ఆరాధన కోడికలు, మన సంఘమే కాదు అన్ని సంఘాల వారు, సేవకులు, సేవకురాండ్లు ఈ క్రమాన్ని పాటిస్తున్నారు గనక మీరందరూ కూడా జాగ్రత్తగా మనిషికి మనిషి వెడము పాటిస్తూ మరి కరోనా వైరస్కు మనము దూరముగా ఉందాము. దానికి అవకాశము, కరోనా వైరస్కి అవకాశం ఇవ్వవద్దు. చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా మన మందిరాల్లో మనము ఆదివారం రోజు కూడుకుందాం ప్రియులారా. మరి ఈరోజు మంగళవారము బైబిల్ పట్టణములో పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయం. మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. మీ పుస్తకాలు ఉంటే దగ్గర పెట్టుకోండి, రాసుకోండి. ముందుగానే చెప్పబడినట్లు పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. పోయిన మంగళవారం మనము పై వచనాన్ని 3వ వచనంలోనే ఆ పై మాటను మనము ధ్యానం చేశాం. ఏ మాట అది? నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలిగినది. ఈ మాటను మనం ధ్యానించాం పోయిన మంగళవారం. ఈరోజు దాని కింద వచనాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏమాట మాట అంటే మరలా నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. మరలా చదువుతాను చూడండి. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఈ వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం బైబిల్ పట్టణములో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. పరమగీతముల గ్రంథము ఎంతో పరిశుద్ధమైన గ్రంథం, వాక్యము. యూదులు ఎంత పవిత్రంగా ఈ బైబిల్ను అనగా ఈ పరమగీతములను చదివేవారు, ధ్యానించేవారు అదే భయము, అదే భక్తి విత్తుతున్న నీ సేవకుని ద్వారా విత్తబడుతున్న వాక్యము నీ సేవకునితో భయము భక్తితోను వింటున్న విశ్వాసులు భయము భక్తితో ఇదే క్రమములో మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని, నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడమని, సంఘముతో లేదా వింటున్న వారితో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరమగీతములు ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. అసలు ఈ మాట చెబుతున్నప్పుడే ఒక పరిమళ వాసనను మనకు కలుగుతుంది. చిన్నప్పుడు మా అమ్మగారు పరమాణం అని ఒక అన్నం వండేది. పరమాణం, దాన్ని కొంచెం ఇదిగా పాసమాన్నం అని అనేవాళ్ళు. అన్నం ఎంత రుచిగా ఉండేదో ఆ ఆహారం. ఈ పరమగీతంలో ధ్యానిస్తున్నప్పుడు కూడా అంతే రుచి, అందే సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మీకు ముందు మాటలోనే తెలియచేయటం జరిగింది. ఎవరికి రాశారంటే సొలొమోను తనకిష్టమైన ప్రియురాలు, అతి చిన్నది, అతి సుందరవతి, అతి ప్రాముఖ్యమైనటువంటి తన ప్రియురాలైన షులామితికి ఈ పరమగీతముల గ్రంథము రాసినట్లు మనము చూస్తున్నాం. శారీరకముగా వాళ్ళిద్దరైతే ఆత్మీయముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా
పెండ్లి కుమార్తె సంఘముగా పోలుస్తూ ఈ యొక్క పరమగీతములు ధ్యానించటం జరుగుతుంది ప్రియులారా. పరిశుద్ధాత్ముడు అసలు వ్రాయించడానికి ప్రాముఖ్యమైన విషయము ఈ విధముగానే ఉంటుంది. ఇక్కడ పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అయితే, పెండ్లి కుమార్తె ప్రియురాలు సంఘము. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? సంఘము మాట్లాడుతుంది. ఏమని చూడండి, నీవు నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. షులామితి లేదా సంఘము చెప్తుంది, నీ పేరు, ఆ పెండ్లి కుమారుడు, ఆ ప్రియుని పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అంట. పేరు అంటే నామము. నామమన్నా పేరన్నా ఒకటి. ఆయన నామము పోయబడిన, పోయబడటం అంటే పాత నిబంధనలో రాజులను అభిషేకించాలంటే ఆ తైలము, అభిషేక తైలాన్ని తీసుకుని వెళ్ళి అతని తల మీద పోసినప్పుడు అతడు రాజుగా అభిషేకించబడేవాడు. దావీదును అభిషేకించేటప్పుడు సమూయేలు ప్రవక్త తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళి దావీదు వచ్చినప్పుడు తైలపు కొమ్ముతో అభిషేకించినప్పుడు యెహోవా ఆత్మ బహుబలముగా దావీదును తాకెను అని ఉంటుంది బైబిల్లో. ఎక్కడ ఉంటుంది ఈ మాట? సమూయేలు రాసినటువంటి, మీరు రాసుకోండి ప్రియులారా, చదవటానికి సమయం సరిపోదు కనుక నేను రిఫరెన్స్లు చెప్తున్నాను, మీరు రాసుకోండి. 1 సమూయేలు 16-13లో ఈ మాటలు ఉంటాయి. పోయబడటం అంటే నడినెత్తిని పోస్తే అది అరిపాదము వరకు ఆ తైలము జారుకుంటూ పరిమళ వాసన వెదజల్లుతుంది. రాజును అభిషేకించాలంటే అభిషేక తైలాన్ని పోస్తే రాజుగా దేవుడు ఒప్పుకోలు చేసుకునేవాడు. అప్పుడు దేవుని ఆత్మ దావీదును బహుబలముగా తాకినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ పరమగీతముల గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆయన పేరును ఈ పరిమళ తైలముతో పోలుస్తూ అది పోయబడిన పరిమళ తైలము అంటున్నాడు. ఆయన పేరు ఎప్పుడు పోయబడింది? 2020 సంవత్సరముల క్రితం కన్యక అనబడిన మరియ గర్భములో పరలోకము నుండి దేవుని ఆత్మ ద్వారా పోయబడినది. ఏమిటి? యేసుక్రీస్తు అనే ఒక మహోన్నతుణ్ణి పోయటం జరిగింది. యూదయ బెత్లెహేములో ఒక పశువుల పాకలో ఆయన జన్మించినట్లు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా కదా. ఎక్కడో యూదయ బెత్లెహేములో ఒక చిన్న కుగ్రామములో ఆ పశువుల పాకలో 2020 సంవత్సరముల క్రితం పోయబడిన ఆ యేసుక్రీస్తు అనబడినటువంటి ఆ వాక్యము ఈరోజు లేదా రాబోయే యుగములలో మరలా ఆయన 2వ రాకడ వచ్చే వరకు కూడా ఆయన నామము, ఆయన పేరు పరిమళ వాసన కలుగుతున్నదే కదా. ఎంత అద్భుతమో ప్రియులారా. నీ పేరు పోయబడిన, అది పోయబడినటువంటి నామము. చూడండి, ఆ నామము గురించి ఒక మాట చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. రాసుకున్నోళ్ళు రాసుకోండి, మంచిది. 19వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంటుంది, నేను చదువుతున్నా. రక్తములో ముంచబడి వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యమనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరికి?
ఈ ప్రియునికి, ఈ పెండ్లి కుమారునికి అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి వాక్యమనే నామము పెట్టబడి ఉన్నదంట. ఈ వాక్యమనే నామం అంట పోయబడినదంట. ఎక్కడ నుండి పోయబడినది? ఇది పరలోకము నుండి పోయబడినది. పరలోకము నుండి పరమ తండ్రి చేత ఈ భూమి మీదకి పోయబడినది. పోయబడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నామము సువాసన వెదజల్లుతూనే ఉన్నది. ప్రియులారా, ఎంత గొప్ప కార్యం! యేసు ప్రభు నామము లేదా ఆయన పేరు పరిమళ వాసనము వెదజల్లుతుంది. ఒకరోజు పేతురు యోహాను అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో ఉంటుంది. చదువుతారా మాటలు ఒకసారి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఈ చక్కని మాటలు ఉన్నాయి ప్రియులారా. ఏమని? ఆ శృంగారపు అనే దేవాలయం మీదకి పేతురు యోహాను ఎక్కి వెళుతున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి చదువుతాను. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము మొదటి నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయంలోకి వెక్కులు వెళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళివాని భిక్షమడు కొందరును ప్రతిదినము వారిని శృంగారపు దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చరి. పేతురు యోహాను దేవలో ప్రవేశించి పోవచ్చున్నప్పుడు వారిని చూసి భిక్షమడగగా పేతురు యోహాను వారిని చేరి చూసి మా తట్టు చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పెను. ఆమేన్. చూసారా, ఆ దేవాలయంలోనికి పగలు 3 గంటలకు ఈ పేతురు యోహాను ఎక్కి వెళుతున్నా. దేవాలయములోనికి నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కి వెళుతుండాలి, ఎక్కాలి, దిగి వెళ్ళటం కాదు. యెరూషలేములో నుండి ఒకడు యెరికోకు దిగి వెళుతూ దొంగల చేతుల్లో పడి ఏమయ్యాడంట? దెబ్బలు తిని రక్తసిక్తమైపోయి కొన ప్రాణముతో విడవబడ్డాడు. దిగుడు ప్రయాణం చేసే వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. సాతాను చేతుల్లో పడి ఏమవుతారో తెలుసా? విపరీతంగా కొట్టబడి చివరికి మిమ్మల్ని క్రొనపానముతో విడిచి వెళ్ళిపోతాడు సాతానుడు. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి తప్ప, ఎక్కి వెళుతుండాలి తప్ప ఎప్పుడు దిగుడు ప్రయాణం చేయడానికి వీలు లేదు ప్రియులారా. వీళ్ళు ఎక్కి వెళుతున్నారు దేవాలయం పైకి, ఆ మెట్లు ఎక్కుతున్నారు. ఆ ప్రక్కనే ఆడుకుంటూ ఒక కుంటివాడు కూర్చున్నాడు. వీళ్ళ వస్త్రధారణ చూసి, వీళ్ళ వేషధారణ చూసి వీళ్ళేదో బాగా ధనవంతులు కదా అనుకుని ఏదన్నా సహాయం చేస్తారని వాళ్ళ వైపు తేరి చూస్తూ అలాగే ఆశగా ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు నాయ్యా, మా దగ్గర ఉన్నది ఒకటే, యేసు నామం ఉన్నది, దానితో ఈరోజు నువ్వు నడవమని చెప్పగలుగుతావు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరమగీతముల గ్రంథములో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. యేసు నామము పరిమళ సువాసన కలిగినది ప్రియులారా. చూసారా, వాడి బ్రతుకంతా కుంటితనమే. పుట్టినది మొదలుకొని ఆ స్వస్థత పొందుకునే వరకు ఏడుస్తూ వేదనతో బ్రతికిన వానికి ఎప్పుడు కాళ్ళు వచ్చి చెంగున లేడి పిల్లవల్లే నడవటం మొదలెట్టాడో ఆ యేసు నామం అనే సువాసన 10 మందికి చెప్పగలిగాడు. వెళ్ళాడు. అందరు అడుగుతున్నారు, నిన్నటి వరకు నువ్వు, ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నువ్వు కొంటివాడిగా కూర్చుని అడుక్కునేవాడు, కాళ్ళు ఎలా వచ్చినాయి అంటే ఆయన చెబుతున్నది ఏమిటో తెలుసా? పరిమళ సువాసన నన్ను తాకినది, అందుకే నాకు కాళ్ళు వచ్చాయి. ఎంత అద్భుతం ప్రియులారా! నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసు నామములో అద్భుతము ఉన్నది. యేసు నామము
వాక్యమనే నామము పెట్టబడిందంట ఆయనకు, ఆ ప్రియునికి, ఆ మహోన్నతమైన దేవాది దేవునికి. ఈయన నామము, ఈయన పేరు పోయబడింది. పరమ తండ్రి పరలోకము నుంచి ఈ భూమి మీదకి ఏం చేశాడంటే ఈ లోకానికి పంపించాడు. పంపించిన రోజు నుంచి, పోయబడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వాక్యం అనబడిన నామము, ఆయన పేరు ఎక్కడికి వెళ్ళినా సువాసన వెదజల్లుతూనే ఉంది కదా. అందుకే ఒక మాట చదువుదాం ప్రియులారా. ఒకరోజు ఒక స్త్రీ వచ్చి, మార్కు రాసిన సువార్త 14:2 ఉంటుంది, ఏం చేసింది? ఒక అత్తరు బుడ్డు తీసుకొచ్చింది. అత్తరు బుడ్డుని తీసుకొచ్చి పగలగొట్టి యేసు ప్రభు ఆ తలపైన పోస్తుంటే ఆ ఇల్లంతా సువాసనే, ఆ వీధంతా సువాసనే. అలా చేస్తూ ఆయన పాదాలకు ఆ అత్తరు పూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అంటున్నారు, అంత విలువైన అత్తరును నువ్వెందుకు వ్యర్థపరుస్తున్నావు? ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ తన జీవితానికి మార్చబడటానికి ప్రధాన కారణమైన ఆ పరిమళ సువాసనను ఏం చేస్తుందంటే ప్రకటిస్తుంది. అందుకంటున్నాడు, నీ పేరు పోయబడిన పరిమళ. ఎంత అద్భుతమైన మాటలు ప్రియుల! పోయబడిన పరిమళ తైలముతో సమానము. 2020 సంవత్సరముల క్రితం పోయబడిన ఈ పేరనబడిన ఈ పరిమళ తైలము వీధి వీధికి సువాసన వెదజల్లుతుంది. ఊరి ఊరికి వెళుతుంది. కొండల్లోకి, కోనల్లోనికి, అరణ్యములలోనికి, ఎక్కడికి వెళ్ళగలగాలో ఆయన నామము అలా సువాసన వెదజల్లుతూనే ఉన్నది ప్రియులారా. ఎంతమంది ఈ సువాసనను ఆస్వాదించి స్వస్థతలు పొందుకున్నారు, వారి బ్రతుకులను మార్చుకున్నారు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ ఆ యేసయ్యను, ఆ పరిమళ ద్రవ్యమును ముట్టినప్పుడు, ఆ పరిమళ సువాసనను తాకినప్పుడు జరిగినది ఏమిటో తెలుసా? తన బ్రతుకులో ఒక అద్భుతము. 12 సంవత్సరములు కుటుంబానికి వెడమై బ్రతుకుతున్న ఆ స్త్రీలో ఒక గొప్ప నిరీక్షణ దొరికినది. అందుకే ఈ షులామితి, ఈ సంఘము మాట్లాడుతుంది, నీ పేరు ఒక అద్భుతము, నీ నామము ఒక అద్భుతము. ఆ నామములో కుంటివారు నడుస్తున్నారు, ఆ నామములో గుడ్డివారు చూస్తున్నారు, ఆ నామములో చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతున్నారు. ఈ గొప్ప నామము పరలోకము నుండి పోయబడినది గనక అది పరిమళ తైలముతో సమానము. చూసారా? పరిమళ తైలము ఒకసారి ఆ స్ప్రే మన బాడీకి స్ప్రే చేసుకుంటే ఎంత సువాసన వెదజల్లుతుందో, ఎంత అందమైన చూపును మరలించుకోలేని సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన స్ప్రేలు, సెంట్లు ఇంతగా ఆనందింపగలిగించినప్పుడు యేసు నామం అనే ఒక ఆ పరిమళ సువాసన తైలము ఇంకెంత సువాసనగా ఉంటుంది ప్రియులారా. అందుకే అసలు ఒకసారి ఈ నామము గురించి, ఈ పరిమళ తైలము గురించి ఒక మాట చూద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయం 34వ వచనములో ఈ మాట గురించి ఒక మాట, ఈ పరిమళ తైలము గురించి ఏం మాట్లాడాడో ప్రభు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 34 నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపి చందనము, గంధపు చెక్కను అను పరిమళ
ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగముగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యము చేయవలెను. అది సుగంధ ద్రవ్యమే మేలుకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనను సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దానిని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు మోషేతో. మీరు మోషే కొన్ని ప్రత్యేకమైన పరిమళ ద్రవ్యములను తీసుకొనండి. అదేమిటి? అచ్చ, జటమాంసి, గోపి చందనము, గంధపు చెక్కలను, పరిమళ ద్రవ్యములను, సాంబ్రాణి సగభాగముగా తీసుకుని వాటిని ఏం చేయాలంట? మెత్తగా ఉప్పు కలిగిన స్వచ్ఛమైనదిగా దానిని పొడి పొడిగా చేసి ఇది తీసుకుని వెళ్ళి సాక్ష్యపు గుడారము దగ్గర పెడితే ఇందులో నుండి వచ్చే వాసన నాకు ఇష్టమైన గనక అది మీకు ఏమవుతుందంట? అది చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు చేయవలసిన ద్రౌపది దానిని మేళము చొప్పున మీ నిమిత్తము చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో కొట్టివేయబడును. చూసారా ఎంత అద్భుతము ప్రియులారా! ఈ పరిమళ సువాసన సాక్ష్యపు గుడారము లేదా ప్రత్యక్ష గుడారములో ఇవన్నీ, ఈ పరిమళ ద్రవ్యము, దాల్చిన చెక్క, ఇవన్నీ కలిపి మీరు చక్కగా పొడి చేసి దానిని తెచ్చి సాక్ష్యపు గుడారములో పెడితే దానిలో నుండి వచ్చే వాసన అది యెహోవాకు ఇంపైన సువాసన. ఎంత అద్భుతం! అందుకే పరమగీతములో రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అవును, ఆయన నామము అన్ని నామముల కంటే పైనున్న నామము. ఆయన నామములో దెయ్యములను వెళ్ళగొట్టగలిగాం. ఆయన నామములో కుంటివారు నడిచారు. ఆయన నామములో గుడ్డివారు చూశారు. ఆయన నామములో ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగాయి. ఆయన నామము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశ్చర్యకరము, అభిషేకము అక్కడ ఉంటున్నట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు యేసు ప్రభు గురించి, ఆయన పేరు గురించి షులామితి చెప్పినట్లు నీవు నేను చెప్పగలుగుతున్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ బైబిల్ పఠనములో ఈరోజు నువ్వే అదే ఆలోచన చేయాలి. ఆయన పేరులో ఒక అద్భుతం ఉన్నది. చూస్తారా, షులామితి చెప్తుంది, నీ పేరు, నీ నామము మామూలుది కాదు, అది పరిమళ తైలముతో సమానము అంటుంది. నువ్వు ఎప్పుడన్నా చెప్పగలుగుతున్నావా? షులామితి అయితే పరిమళ తైలముతో సమానం అని చెప్పింది. మరి నువ్వు అయా నీ నామం వలన నా బ్రతుకు మార్చబడినది. ఒకప్పుడు నేను త్రాగుబోతుని, ఒకప్పుడు నేను తిరుగుబోతుని, ఒకప్పుడు నేను అబద్ధికురాలను, ఒకప్పుడు నేను నా ఇష్టానుసారముగా తిరిగేదానను. కానీ ఎప్పుడు నీ నామము నా నడినెత్తిన పోయబడినదో, నా జీవితంలో అభిషేకముగా నేను పొందుకున్నాను. ఒక పాపిగా ఉన్న నేను ఈరోజు నీకు ఇష్టకరముగా, దీవెనకరముగా నేనున్నాను ప్రభు అని నీవు నేను చెప్పగలిగితే, ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు ధన్యుడవు, ధన్యురాలు. చూసారా, షూషాను కోటకు ఒక మహారాణి కావాల్సి వచ్చినప్పుడు ఆ కన్యకలందరికీ సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు. అందరూ రాసుకోవాలి. లోక సంబంధమైన సుగంధ ద్రవ్యాలు రాసుకున్నారు, కానీ అందరూ అలా టైం వచ్చినప్పుడు, వాళ్ళ వంతు వచ్చినప్పుడు
ఆ రాజుగారి ముందు నిలబడితే ఎవ్వరు నచ్చట్ల. సౌందర్యవతులు కాదా? మహా సౌందర్యవతులు. చూసారా ప్రియుల, లోక సంబంధమైన ఈ సెంట్లు, ఈ అత్తరు గుడ్డులు, ఈ స్ప్రేలు నువ్వు వేసుకుంటే కొంతవరకు నీ ఒంటిలో ఉన్న దుర్వాసన పోవటానికి ఉపయోగపడతాయి తప్ప నీ లోపల, నీ మనసులో ఉన్న దుర్నీతి, నీ హృదయంలో ఉన్న పాప భూయిష్టమైనటువంటి విధానము పోవాలంటే ఈ పరిమళ తైలము నిన్ను తాకవలసినదే. ఈ పరిమళ తైలము అనబడిన యేసు నామము నిన్ను తాకవలసిందే. యేసు వాక్యము నిన్ను తాకవలసిందే. వాక్యం అనబడిన నామము నిన్ను తాకవలసిందే. అలా తాకితే నీ బ్రతుకంతా సువాసనే. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అవును ప్రభువా, నీ పేరు పోయబడిన పరిమళ తైలము కంటే అధిక సమానము. ఎందుకంటే ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను దుర్మార్గురాలను, ఒకప్పుడు నా ఇష్టం వచ్చినట్లు తింటూ త్రాగుతూ ఇష్టానుసారముగా గడిపిన వాడను, గడిపిన దానను. ఎప్పుడైతే నీ నామము, నీ వాక్యము నన్ను తాకినదో నా బ్రతుకంతా దీవెనకరముగా నేను మార్చుకున్నాను. కాబట్టి నిజంగానే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము ప్రభు అని ఆ సులామితిలాగా నీవు నేను మాట్లాడగలిగితే ఎంత గొప్ప అద్భుతము, ఆశ్చర్యకరము. అందుకే కొన్ని మాటలు ఈరోజు చూద్దాం ప్రియులారా. కొంతమంది భక్తులు వారి జీవితంలో అనుభవించినవి చూద్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన నామము గురించి, పేరు గురించి తిమోతి భక్తుడు అద్భుతంగా రాస్తున్నాడు ప్రియులారా. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడంటే అంత చక్కగా రాస్తున్నాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1:15 నేను చదువుతున్నాను, మీరు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారము యోగ్యమనై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము అంటే ఆయన నామము, ఆయన పేరు నమ్మదగినదియును పూర్ణాంగీకారమునకును యోగ్యమైనది ఉన్నది. చూసారా, నిజమే. పాపులను రక్షించటానికి వచ్చిన నామము ఆయన నామము. అది తిమోతి అనుభవము. నేను కూడా ఒకప్పుడు దేవునికి తెలియని జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు అపోస్తుల ద్వారా నా జీవితము కూడా పరిమళ తైలము గొప్పది అని నేను విశ్వసించాను. ఆయన నామము గొప్పదని నేను ఎంచుకున్నాను. అది నమ్మదగినది, అది యోగ్యమైనది. ఏది? పరిమళ తైలము పోయబడిన ఆయన పేరు. యేసు పేరులో నమ్మకము ఉన్నది, యేసు నామములో నమ్మకము ఉన్నది. ప్రియులారా, ఎంతమందికి అద్భుతాలు జరిగాయి. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, క్షేంద్ర రోగము కలిగిన వారు ఆ రోగం నుంచి విడుదల పొందుకున్నారు, కుష్ఠ రోగులు విడుదల పొందుకున్నారు, చివరికి చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగలిగిన నామము యేసు నామము. ఈ నామము నీ కొరకు, నా కొరకు పోయబడినది. ఈ పోయబడిన నామము ఈరోజు నీవు నేను ఆస్వాదించే ఒక సువాసన వెదజల్లుతుందని నీవు నేను తెలుసుకోగలగాలి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరి, అందుకే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అందుకే కొన్ని మాటలు ఉన్నాయి ప్రియులారా. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వాక్యమును ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకంటే
భక్తులు వారి జీవితములలో ఈ సువాసనను అనుభవించారు. ఈరోజు నువ్వు నేను కూడా అనుభవించాలి. 4:12 ఒక చక్కని మాట ఉంది. ఈ నామముననే మనకు రక్షణ పొందవలెనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనేను. ఎంత చక్కని మాట. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఈ నామము వలననే తప్ప రక్షణ, మనుషులలో ఏ నామము వలన కూడా రక్షణ లేదంట. ఎంతో మంది మేధావులు, జ్ఞానవంతులు, పెద్ద పెద్ద సైంటిస్టులు, రాజకీయ నాయకులు వచ్చారే తప్ప, వచ్చిన వారు వచ్చారు, కొంతకాలము బ్రతికారు, చనిపోయారే తప్ప రక్షణ ఇచ్చిన వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఒకే ఒక వ్యక్తి, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్ప ఎవరికి పాప విమోక్షణ దొరకలేదు ప్రియులారా. ఆయన నామములోనే గొప్ప ఆశ్చర్య కార్యములు ఉన్నాయి. అందుకే షులామితి, అందుకే సంఘము అనబడిన ఈ ప్రియురాలు మాట్లాడుతుంది. ఆ పెండ్లి కుమారుడు ఆ ప్రియుడు చూసి, నువ్వు మామూలు ప్రియుడు కాదయ్యా, నిన్ను చూసినప్పుడు, నీ పేరును చూసినప్పుడు ఆ పరిమళ సువాసన తైలం ఎంత సువాసన వస్తుందో, నిన్ను చూసినప్పుడు, నీ పేరును చూసినప్పుడు కూడా నాకు అంతే సువాసన వెదజల్లుతుంది అంటుంది షులామితి. మరి నువ్వు అంటున్నావా? నువ్వు అలా ఆస్వాదిస్తున్నావా? ఆయన నామాన్ని ఆస్వాదిస్తున్నావా? శ్రమలలో ఉన్నప్పుడు ఆయన నామము నిన్ను పిలిచింది. కష్టములలో ఉన్నప్పుడు ఆయన నామము నిన్ను పిలిచింది. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలిచిన ఆ గొప్ప నామము, ఆ పరిమళ తైలముతో సమానమైన ఆ నామము నీ కొరకు, నా కొరకే పరలోకము నుండి భూమి మీదకి పోయబడినది. ఆ పోయబడిన ఆ పరిమళ తైలముతో సమానమైన ఆయన పేరు, ఆయన ప్రఖ్యాత దేశ దేశాలు విస్తరించి వ్యాపించి ఈ రోజు వరకు కూడా ఆయన పేరులోనే గొప్ప శక్తి ఉన్నది. యేసు పేరు చెబితే, ఆయన నామము పలికితే దెయ్యములు గడగడ వణికిపోతాయి, సాతాను గడగడ వణికిపోతుంది. ఆ యోదయ బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన తర్వాత హేరోదుకి ఏం కలిగిందంట? కలవరము పుట్టెను అని ఉంటుంది బైబిల్లో. ఒక మహారాజుకి కలవరము కలిగినది. సాతానుకి కలవరము కలిగించేది ఆయన నామము, ఆయన పేరు. ఆయన పేరు చెబితే సాతాను వణికిపోతుంది, శ్రమలు వణికిపోతాయి, నీ జీవితంలో ఉన్న అప్పులు వణికిపోతాయి, నీ జీవితంలో ఉన్న అనారోగ్యము వణికిపోతుంది, నీ జీవితంలో ఉన్న శోధన వణికిపోతుంది. యేసు నామము అంత గొప్ప నామం. అందుకే ఇది గుర్తెరిగి ఆ షులామితి, ఆ సంఘము, ఆ ప్రియురాలు అంటుంది, నీ నామము మామూలు నామము కాదయ్యో, నీ నామములో పరిమళ తైలము కొట్టొచ్చినట్లు సువాసన వెదజల్లుతుంది అంటుంది. ఈమె అనుభవించి అంటుంది ప్రియురాలు, అనుభవించకుండా అంటల్లా. యేసు నామమును లేదా ఆయన వాక్యమును నువ్వు అనుభవించి మాట్లాడటం నేర్చుకో. ఎన్నిసార్లు నీ బ్రతుకులు ఆశ్చర్య కార్యాలు చేసింది ఈ నామము, ఈ వాక్యము. వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడిందంట, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఈ వాక్యము నీతో మాట్లాడలేదా? నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు మాట్లాడలేదా? నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాట్లాడలేదా? నువ్వు ఏడుస్తున్నప్పుడు మాట్లాడలేదా? నీకు పిల్లలు లేనప్పుడు మాట్లాడలేదా?
మాట్లాడింది ఈ వాక్యము. మాట్లాడి నీకు అద్భుతాలు చేసిన ఈ నామము పరిమళ తైలముతో సమానమని నువ్వు ఎప్పుడన్నా చెప్పగలిగావా? చెప్పలా. ఇంకా ఇంకా ఏదో కొరత, ఇంకా ఏదో నీలో లోటు కదా, ఇంకా నీకేదో జీవితంలో అసంతృప్తి, ఇంకా నీ జీవితంలో ఏదో తెలియని అశాంతి. ఎందుకో తెలుసా? ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని నువ్వు గుర్తెరగలేకపోతున్నావు. అందుకే ఇంకా అసంతృప్తి, ఇంకా బాధలు, ఇంకా గాయాలు, ఇంకా దెబ్బలు, ఇంకా అందుకే నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టకరంగా మార్చుకోవాలి. షులామితిలాగా నీవు కూడా తెలుసుకోగలగాలి. నీ పేరు పరలోకము నుండి పోయబడిన పరిమళ తైలముతో సమానము ప్రభు అని నువ్వు గుర్తెరగగలిగినప్పుడు నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతుంది ప్రియులారా. ఇంకా కింద ఒక మాట ఉంటుంది పరమగీతముల గ్రంథములో. ఆ మాట ఏమిటో అది కూడా మనము చదువుదాం ప్రియులారా. పరమగీతముల గ్రంథములో మరి ఆ మాట ఉంటుంది. అక్కడతో ముగించలేదు, ఆ మాట చెప్పి ముగించలేదు. ఆ గ్రంథకర్త ఏమంటున్నాడు చూద్దాం. నీవు పూసుకొను నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఎంత చక్కని మాట! ఆయన నామము ఎంత గొప్పదో. కన్యకలు ఆయనను ప్రేమిస్తారంట. ఎవరు? కన్యకలు. కన్యకల గురించి బైబిల్లో మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం చదివితే 25వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఇది బైబిల్ స్టడీ కనుక కొంచెం జాగ్రత్తగా నిదానంగా నిలబడి మనము ముందుకే చదువుకుంటూ ధ్యానిస్తూ వెళదాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి ఈ మాటలు ఉంటాయి. ఒకసారి చదువుతున్నాను, మీరు చూడండి. 25వ అధ్యాయం మొదటి నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలు కూడా సిద్ధులను నూనెను తీసుకుపోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొంటకు రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులు లేచి తమ దివిటీలను చక్కపరిచి గాని బుద్ధి లేని ఆ కన్యకులు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకేడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు మాకు మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవాని వద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు పోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. తర్వాత అంటున్నాడు కన్యకలు నిన్ను ప్రేమించుదురు. 10 మంది కన్యకల గురించి యేసు ప్రభు చెప్పాడు. ఈ పోయబడిన నామము చెబుతుంది. ఆ పరమ తండ్రి ద్వారా పరిశుద్ధాత్మ కృప ద్వారా యేసు క్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నాడు. 10 మంది కన్యకలు బయలుదేరారంట. అందులో బుద్ధి గలవారు 5, బుద్ధి లేని వారు 5. బుద్ధి గలవారు బుద్ధి లేని వారు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? బుద్ధి గలవారి దగ్గరేమో సమృద్ధిగా వారి దివిటీలు వెలగటానికి నూనె ఉన్నది. బుద్ధి లేని వాని దగ్గర నూనె లేదు. నూనె అభిషేకము, నూనె ఒక ప్రార్థన, నూనె ఒక సంఘ జీవితము, నూనె ఒక ఆత్మీయములో ఎదుగుదల. వీటన్నిటికీ నూనెకు సాదృశ్యముగా ఉన్నది. ప్రార్థన
ఎత్తున ఉన్నవారు బుద్ధి కలిగిన వారు, సంఘములో ఎదుగుతున్న వారు బుద్ధి కలిగిన వారు, స్త్రీల కూడికలో పాలు పంచుకుంటున్న వారు బుద్ధి కలిగిన వారు, ఉపవాసం ఉంటున్న వారు బుద్ధి కలిగిన వారు, గంటల తరబడి తన ఇంట్లో సంఘము కొరకు, ఈ దేశము కొరకు, తన కుటుంబం కొరకు ఏడుస్తున్న వారు బుద్ధి కలిగిన వారు. మరి బుద్ధి లేని వారు, వారికి ప్రార్థన లేదు, సంఘ జీవితము లేదు. ఏదో ఆదివారం కదా గబాలను అలా వెళ్ళి ఏదో పాస్టర్ గారు చెప్పింది ఏదో వాక్యం వింటే విందాం, లేకపోతే లేదు. ఉపవాస జీవితం సరిగా లేదు, ఆత్మీయ బ్రతుకు సరిగా లేదు. వీళ్ళే బుద్ధి లేని కన్యకలు. బుద్ధి గలవారు తమ దివిటీలు వెలిగే అంత స్వచ్ఛమైన నూనెను వారు దాచుకున్నారు. బుద్ధి లేని కన్యకలు అసలు నూనె లేదు వారి దగ్గర. ఆ పెండ్లి కుమారుడు రావటం కొంచెం ఆలస్యమైందంట. అందరూ నిద్రపోయారు. కొనికి ఒక కేక వినబడుతుంది అర్ధరాత్రి, ఇదిగో పెండ్లి కుమారుడు రానే వస్తున్నాడని. అందరూ గబగబా లేచారు. 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు. దివిటీలు వెలిగిస్తుంటే 5 దివిటీలు బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి. వీరే ప్రార్థన కలిగిన వారు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలిగిన వారు, ఆత్మీయముగా వారి మనోనేత్రము తెరవబడి అనుదినము దేవునితో పోరాటము చేస్తూ దేవునితో పెనుగులాడి అనుభవం కలిగిన స్త్రీలుగా ఈ 5 మనము చూస్తున్నాం. వారి బ్రతుకంతా అభిషేకం అనే నూనెతో పోయబడి ఉన్నది, అభిషేకం అనే తైలముతో నింపబడి ఉంది. వారి బ్రతుకు ఆ దివిటీలు వెలిగించగానే వెలిగిపోయాయి. కానీ బుద్ధి లేని కన్యకలు, ప్రార్థన లేని వారికి, సంఘము లేని వారికి, విశ్వాస జీవితములో అభివృద్ధి లేని వారికి, అభిషేకము లేని వారు దివిటీలు వెలిగిస్తుంటే వెలగనే వెలగటంలా 5 వెళ్ళిపోయారు. ఈ 5 ఆ కొనుక్కోటానికి షాపుకు వెళ్ళి కొనుక్కుని తిరిగి వచ్చేటప్పటికి ద్వారము తలుపు మూయబడింది. అప్పుడు అంటున్నారు, అయ్యా ఒకసారి తలుపు తీ అంటే ఆయన అంటున్నాడు లోపలుండి, మీరెవరో నాకు తెలీదు. మీరు బుద్ధి లేని వాళ్ళు, ప్రార్థన లేని వాళ్ళు, విశ్వాసము లేని వారు, అభిషేకము లేని వారు, నలగగొట్టబడే అనుభవం లేని వారు, మీరెవరో నాకు తెలియదు. కన్యకులు ఏం చేస్తున్నారంట? కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ప్రేమించే వాళ్ళు ఎవరు ఈ కన్యకులు అంటే నీవే నా ప్రియ సహోదరి సహోదరుడా. ప్రార్థన ఉన్న ఒక కన్యకవు నీవే, ఉపవాసము అనుభవం కలిగిన ఒక కన్యకవు నీవే, అభిషేకము కలిగిన ఒక కన్యకవు నీవే కదా. దేవునికి ఇష్టరాలుగా ఉన్న ఒక కన్యకవు నీవే. ఇవి ఉంటే రేపు పరలోక రాజ్యం అనే ఆ ద్వారం లోపల నుండి వెళ్ళి యేసయ్యతో నువ్వు సహవాసము చేయవచ్చు. అందుకే కన్యకులు నిన్ను ప్రేమించుదురు. నువ్వు ప్రేమిస్తున్నావా? వధువు శ్రేష్టమైన ప్రియురాలిగా, కన్యకగా ఉన్న నీవు యేసయ్యను ప్రేమిస్తున్నావా? ఎప్పుడు తిడుతున్నావా? ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఇంకా నా బ్రతుకులో ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వేదనని ఇంకా ఆయన నామమును దూషిస్తున్నావేమో జాగ్రత్త. ఈరోజు ఈ పరమ గీతములు గ్రంథము ద్వారా, ఈ వాక్యము ద్వారా యేసయ్య నీతో నాతో ముఖాంతరముగా మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఒక కన్యకవు. నువ్వు కన్యకవు అయితేనే నిన్ను రేపు ఆయన వివాహం ఆడబోతాడు. షోషాను కోటకు కన్యకలను పిలిపించారు, అందరూ వచ్చారు. కానీ ఎస్తేరు అనే కన్యకను చూసినప్పుడు ఆమె మీద ఇష్టము పుట్టినదంట. ఎస్తేరు గ్రంథం మీరు చదువుకోండి, ఇంటి దగ్గర చదవండి ప్రియులారా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఒకసారి నేనే చదువుతున్నాను, మీరు చూడండి ప్రియులారా. ఎస్తేరు గ్రంథము ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయంలో ఈ చక్కని మాటలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ
వచనాన్ని నేను చదువుతున్నాను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. కన్యకలందరికంటే బుద్ధి గలవారు కన్యకులున్నారు, బుద్ధి లేని కన్యకులున్నారు. ఇద్దరికి కన్యకలని పేరు పెట్టాడు, కానీ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. ఈమె బుద్ధి కలిగిన కన్యక. బుద్ధి లేని వారు శారీరకమైన సుగంధ ద్రవ్యములు పూసుకున్నారు. ఆ రాజు ముందుకు వెళితే ఇష్టపడలేదు. కానీ బుద్ధి కలిగిన కన్యక అనబడిన ఈ ఎస్తేరు ప్రార్థన అనే తైలాన్ని, అభిషేకాన్ని పొందుకుంది. ఉపవాసం అనే అభిషేకాన్ని పొందుకుంది. దేవునితో గడపటం అనే అనుభవాన్ని పొందుకుంది. తనకు కావలసిన దానిని పొందుకోవటం కొరకు దేవునితో ఎలా పెనుగులాడాలో నేర్చుకుంది. నేర్చుకున్న ఈ కన్య కనబడిన ఈ ఎస్తేరు ఆ రాజుగారు ముందు నిలబడినప్పుడు ఆ శోషాను కోటకు మహారాణిగా అభిషేకించటానికి అందరికంటే, కన్యకలందరికంటే అమితముగా ఆమెను ప్రేమించాడంట. పరలోకపు రాజు, పరలోకపు పెండ్లి కుమారుడు, పరలోకపు ప్రియుడు నిన్ను పెండ్లి చేసుకోవాలంటే నువ్వు కన్యకగా ఉండవలసిన లక్షణాలు నీలో నాలో స్పష్టంగా ఉండాలి. కన్యకే వివాహము జరిగిన స్త్రీ, వివాహము జరిగిన స్త్రీయే. చూసారా, కన్యక చూడటానికి ఎంత నాజూకుగా ఉంటుందో. నడుస్తున్నప్పుడు ఎవరన్నా చూస్తారేమో, చేమ ఆ కాలు కింద పడితే ఎక్కడ చచ్చిపోద్దని అంత శుతిమెత్తనగా నడుస్తుంది కన్యక. ఎవరన్నా చూస్తున్నారని ఎంత వలపుగా నడుస్తుందో ఆ కన్యక. ఆ మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా మృదువుగా మాట్లాడుతుందో. కన్యకు ఉండకవలసిన లక్షణాలు ఇవి. అదే వివాహం జరిగి ఒక కొడుకో కూతురు పుట్టిన ఆ స్త్రీ ఎలా మాట్లాడద్ది? ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు. ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు వేస్తూ నడుస్తుంది. అవి ఎట్లా ఉన్నా మనకు గమనం, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. కానీ పెళ్లి కాని కన్యకలను, స్త్రీలను మీరు గమనిస్తే, యవనస్తులు, యవన రాండ్లను నువ్వు చూస్తే ఆమె జీవితము అనగా నడినెత్తు నుంచి అరిపాదం వరకు ఒదుపు పొదుపు కనబడుతుంది. నీలో ఒక ఒదుపు, ఒక పొదుపు, ఒక మాటలో పొదుపు ఉండాలి. నీ చూపులో పొదుపు ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఒక పొదుపు ఉండాలి. ఆ పొదుపు ఉన్నప్పుడు ఆ కన్యకవైన నిన్ను ఎంతగానో ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడటం కాదు, నీవు కూడా ఆయన అంతగానే ఇష్టపడతావు. అందుకే ఈ పరమగీతములో రాసిన పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు, కన్యకలు ఆయనను ప్రేమిస్తారంట. శోషాను కోటకు మహారాణిగా ఎస్తేరును ప్రేమించాడు. బుద్ధి గల 10 మంది కన్యకలను ఆ యేసయ్య ప్రేమించి తన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాడు. నువ్వు ప్రేమించే కన్యకగా ఉన్నావా లేవా? నువ్వు ప్రేమించబడాలి, నీవు యేసయ్యను ప్రేమించాలి. మరోసారి ఆ అంశం చదువుదాం ప్రియులారా. 1వ అధ్యాయం 3వ వచనం, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. అవును, నువ్వు శ్రేష్టమైన కన్యకవైతే నువ్వు యేసయ్యను, ఆ ప్రియుడిని, ఆ పెండ్లి కుమారుణ్ణి 2వ రాకడలో మధ్యాకాశములో వివాహము చేసుకోబోయే ఆ పెండ్లి కుమారుణ్ణి నువ్వు స్వచ్ఛముగా ప్రేమించాలి. ఇంకా ఫైనల్ గా ప్రకటన గ్రంథములో ఈ కన్యక గురించి ఒక మాట రాస్తున్నాడు. 21వ అధ్యాయం 9వ వచనములో భక్తుడైన యోహాను పద్మాసు దీపములో ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్లు మనం చూస్తున్నాం. ఒక మాట చూస్తున్నాడు 9వ వచనంలో,
21:9 ఉన్నది. ప్రకటన గ్రంథం. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద సన్నిధులు దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు గల గుమ్మము వ్రాయబడి ఉండెను. నీకు ఒక పెండ్లి కుమార్తెను చూపిస్తాను రా అని చెప్పి యోహాను తీసుకుని వెళ్ళి చూస్తే, ఆయన చూసిన పెండ్లి కుమార్తె ఎలాగుందంట? దగ 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 మెరుస్తుందంట. సూర్యకాంతము వంటి కాంతి కలిగిన కన్యక. ఈ కన్యక ఎవరో కాదు, సంఘము. దేవుని సన్నిధిలో రేపు 2వ రాకడలో ఎత్తబడే జ్యేష్ఠుల సంఘము, జ్యేష్ఠుల కన్యక. ఆ సంఘములో ఆ కన్యకగా నువ్వు ఉంటున్నావా? నువ్వు ఉంటే యేసయ్యను నువ్వు ప్రేమించాలి. అప్పుడు యేసయ్య నిన్ను ప్రేమించటం ప్రారంభిస్తాడు. అందుకే పరమగీతముల గ్రంథకర్త ఈ రీతిగా వ్రాస్తున్నాడు. ప్రియులారా, అవును, ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు యేసయ్యను ప్రేమించుదురు. నువ్వు కన్యకవైతే, నువ్వు ప్రార్థనా పరురాలవైతే, నువ్వు సంఘములో ఎదుగుతున్న స్త్రీవి, పురుషుడివి, పిల్లలైతే, పెద్దవారు, యవ్వనస్తులు, యవ్వనరాండ్లైతే, నీ అనుభవం కన్యకను కలిగిన అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉంటే నువ్వు యేసయ్యను ప్రేమిస్తావు. యేసయ్యను ప్రేమిస్తే ఒక రోజు ఉంది, ఆ రోజు యేసయ్య నిన్ను తన వధువుగా, తన భార్యగా నిన్ను నన్ను స్వీకరిస్తాడు. అలా స్వీకరిస్తే ఇక నీ జీవితం ఎంత ధన్యము, నా జీవితం ఎంత ధన్యం. ఆయన తన భార్యగా నిన్ను నన్ను స్వీకరించాలంటే యేసు నామము గొప్పదని నువ్వు ఎరగాలి. అక్కడితో ఆగిపోకుండా నువ్వు ఒక కన్యకగా, ఒక బుద్ధి కలిగిన స్త్రీగా నువ్వు ఈ లోకంలో ప్రార్థన అనే నూనె, అభిషేకం అనే నూనె, దేవునితో ఎత్తబడే అని నూనెను నువ్వు సమృద్ధిగా సమకూర్చుకుంటే యేసు 2వ రాకడలో ఆయన స్వరము విన్నప్పుడు తప్పకుండా మధ్యాకాశంలో నీవు నేను చేరతాం. అక్కడ 7 ఏండ్ల విందులో నిన్ను నన్ను కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వు కన్యకగా ఉన్నప్పుడు, ఆయన పేరులో ఉన్న గొప్పతనము నువ్వు తెలుసుకోగలిగినప్పుడు యేసయ్యతో నువ్వు ఎప్పుడు నిత్యము ఆయన భార్యగా ఉండవచ్చు. అందుకే ఈ అనుభవం కొరకే ఈ పరమగీతములు ఈ యొక్క వచనాన్ని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. ఇలాంటి అనుభవంలో ముందుకు సాగిపో. తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. వచ్చే మంగళవారము ప్రియులారా మరలా పరమగీతములు మరలా ఇదే 1వ అధ్యాయము. ఈరోజు 3వ వచనాన్ని మనం ధ్యానించాం. నెక్స్ట్ 4వ వచనాన్ని పరమగీతములు మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా మీరందరూ సిద్ధపడండి. దేవుని యొక్క మాటలు చాలా అమూల్యమైనవి. 4వ వచనం ఒకసారి నేను చదువుతాను, ఇప్పుడు ఏం చెప్పట్లేదు కానీ ఏమంటుంది? 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. రాజు తన అంతఃపురములో నుండి నన్ను చేర్చుకొనును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇది ఒక్కొక్క వచనం ఒక్కొక్క గంట సేపు ధ్యానించవచ్చు. ప్రియులారా దేవుని చిత్తమైతే ఇందులో ఎన్ని భాగాలు ఉన్నాయో వచ్చే మంగళవారం రోజు మనము మరలా ధ్యానం చేద్దాం. తప్పకుండా ఈ బైబిల్ పఠనాన్ని జాగ్రత్తగా వీక్షించండి, జాగ్రత్తగా చూడండి. ఏదో స్టార్టింగ్లో చూసాములే అని చెప్పి వెంటనే మీ సెల్లను మరి దాన్ని పక్కకు తీసివేయవద్దు. ఆ ప్రారంభము నుంచి ఈ వాక్యమును ముగింపు వరకు కూడా మీరు వినండి.
అప్పుడు స్పష్టంగా ఈ పరమగీతముల గ్రంథములో ఉన్న ఆ పరమార్థం, ఆ దేవునికి మహిమకరమైనటువంటి వాక్య ధ్యానము మీకు అర్థమవుతుంది. తప్పకుండా ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా ఈ వాక్యాన్ని చూడండి ప్రియులారా. దేవుని చిత్తమైతే 14వ తారీఖు పునరుద్ధాన దినము రోజు గనక ఆ రోజు మరలా వాక్యం ధ్యానము ద్వారా మనం కలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. కరోనా వైరస్ విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది ప్రియులారా. ఇండియాలో కూడా లక్షలు దాటిపోతున్నాయి, మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఏ హాస్పిటల్లో చూసినా ఘోరాతి ఘోరంగా ఉంది కనుక ముఖ్యంగా ప్రార్థనా పూర్వకంగా మీరు ముందుకు సాగాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ మాటలు ప్రభు పేట నేను ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువు నీకు వందనాలు నాయన. కృపా సత్య సంపూర్ణుడా, మహిమ కలిగిన ప్రభా, ఈరోజు పరమగీతములు గ్రంథము నుంచి చక్కని వాక్య ధ్యానము, బైబిల్ పఠనముగా ధ్యానించాం. వచ్చే మంగళవారము మరొక ప్రాముఖ్యమైన అంశములో మీ మధ్యలోనికి రావటానికి మీరు కృప చూపించండి. నీ వాక్యము ధ్యానించడానికి సహాయం చేయండి. కూడి ఉన్న సంఘమును, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను, వినలేకపోతున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోండి ప్రియులారా, ఆశీర్వాదంతో ముగిద్దాం. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకును, ఈ వాక్యమును వీక్షిస్తున్నటువంటి వీక్షకులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా నా నిండైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్.